వస్తువుకి కానీ ఆ, చూసిన ప్రతి సిచ్యువేషన్ కానీ మనము కొన్ని పేర్లు పెడతా ఉంటాము. ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్, ఇది కలర్ ఇట్లా ఉంటది, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ కొన్ని ఉంటాయి. అంటే మనకు తెలిసిన పరిధిలోనే మనం దానికి ఆ ఆ, దానికి ఎక్స్ప్లెనేషన్ కానీ, ఒక లేబులింగ్ కానీ, ఒక డిస్క్రిప్షన్ కానీ ఇచ్చి దానికి కంపారిజన్ చేసుకుంటూ కంప్లైంట్ ఇచ్చుకుంటూ దాన్ని ముందుకెళ్తుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే వెన్ వి జడ్జ్, ఎప్పుడైతే దాన్ని జడ్జ్ చేయడానికి ట్రై చేస్తామో అది ఆ, ఒక వస్తువులాగా ఉండిపోతుంది అనమాట. అది మనది, మనము అని ఒకని తెలుసుకోలేకపోతాం. లైక్ ఇప్పుడు సపోజ్ ఎవరైనా చూసినప్పుడు ఆ ఆ, అది తను, వాళ్ళు వేరు మనం వేరు అన్నట్టుగా మాట్లాడతాం. కానీ ఆన్ హోల్ మనమంతా ఒకటే, ఆర్ వన్నెస్, ఆ పీస్ ఏదైతే, అంటే మనదంతా ఒకటే ఆలోచన ఉండాలి, లేకపోతే ప్రజెంట్ లో ఉండాలి, ఆర్ ఇదే కరెక్ట్ అని మనం జడ్జ్ చేయలేకపోతాము. బట్ వి ఆల్వేస్ మేక్ ఎవ్రీథింగ్ సెపరేట్, ఆర్ దానికి ఒక పరిధి పెట్టుకొని, ఒక ఆ, ఒక లిమిటేషన్ పెట్టుకొని అక్కడ వరకే మనం దాన్ని ఉంచేసరికి ఏమవుతుందంటే మనలోని అండ్ అదర్స్ లో ఉన్న ఆ, దూరాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. వి డోంట్ కమ్ టు వన్నెస్, మనము అని ఎప్పుడు అనుకోలేకుండా సపరేట్ సపరేట్ గా చేస్తూ ప్రతి ఒక్కరిని, అంటే మన ఫ్రెండ్స్ కానీ, ఆ, మన నేబర్స్ కానీ, మన ఎవరినైనా సరే వస్తువులతో పాటు ఒక ఎనర్జీ, మన అంతా ఎనర్జీ ఒకటే అన్నట్టుగా మనం ఎప్పుడూ చూడము. ఎప్పుడు సెపరేట్ చేస్తూ ఉండడం వల్ల మనం ఏంటి అని ఎప్పుడు గమనించలేకపోతుంటాము. సో దీనివల్ల ఆల్వేస్ ఇప్పుడు నేను వేరు, నా మైండ్ వేరు అని మనము ఆ, ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో అట్లాంటప్పుడు ఇద్దరం అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. సో దీనివల్ల వేరే వాళ్ళని అసలే యాక్సెప్ట్ చేయలేము. ఎప్పుడైతే మనది మనమే యాక్సెప్ట్ చేయలేకపోతుంటామో వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో ఏమవుతుందంటే అసలు అప్పుడు అది మనము అని కనుక్కోలేక ఇంకా దూరాలు పెరుగుతూ ఉంటాయి. అండ్ ఇది ఎట్లా అంటే మనం ఒక ఒక ఒకనొక టైంలో నమ్మినప్పటికీ, లైక్ అవును కరెక్టే కదా, మనమంతా ఒకటే కదా, మనం అది ఆ, ఇది వన్నెస్ వల్ల వస్తుంది, ఆర్ ఇట్లాంటి టైమ్స్ కొన్ని మనం ఎక్స్పీరియన్స్ అయినా దాన్ని కొన్నిసార్లు అంటే నమ్మి దాన్ని కంటిన్యూ చేయలేకపోతాం. ఎందుకంటే మన మైండ్ దానికి అలవాటు పడిపోయింది. ఎట్లాగైతే ఆ, ఎట్లా ఎట్లా అలవాటు అయిపోయిందంటే లైక్ మన సెల్స్ ఖచ్చితంగా రోజు డివైడ్ అవుతూ ఉంటాయి, మల్టిపుల్ అవుతూ ఉంటాయి మన లోపల కణాలు. దాని వల్లనే మనం మన బ్రతుకు సాగిస్తున్నాం. మన ఫిజికల్ బాడీ ఫుల్ఫిల్మెంట్, దాని పర్టికులర్ ఫుల్ఫిల్మెంట్ అవుతూ ఉన్నాయి. కానీ దాన్ని మనం కనుక్కోక, ఒకవేళ ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది పర్టికులర్ ఒక పార్ట్ కి ఆ, సరి సరిపోలేని పరిస్థితుల్లో కానీ, ఎక్కువైన పరిస్థితుల్లో కానీ అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పార్ట్ అనేది సరిగా పనిచేయదు. సేమ్ థింగ్ మన మైండ్ ని కూడా ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయొద్దు, ఆర్ ఎంత పరిధిలో పెట్టుకొని దాన్ని వాడాలి, ఆర్ అది మనల్ని వాడుకుంటుందా అని గమనించుకొని మనం ముందుకెళ్ళాలి అనమాట. సో దీనివల్ల ఈయన ఏమంటారంటే ఈ ఆలోచించడం వల్ల మనకు జబ్బు పడుతుంది అంటారు. అంటే మనకు రోగం వస్తుంది, ఇది ఒక రోగం లాంటిది. రోగం వచ్చినప్పుడు ఏం చేయాలి, దానికి సరైన మందులు వాడాలి. అంటే దాన్ని కరెక్ట్ ఒక పద్ధతిలో పెట్టాలి, ఒక ఆలోచన విధానాన్ని ఏర్పరచుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేయాలి అని తను ఆలోచనల గురించి మాట్లాడుతూ ముందుకెళ్దాం ఇంకా. సార్ షేరింగ్ వస్తుంది. సార్ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అగ్గిపుల్ల కానీ మనం ఎట్లా దాన్ని వాడుకోవచ్చు అంటే దీపం వెలిగించడానికి వాడుకోవచ్చు, ఏదైనా కాల్చడానికి వాడుకోవచ్చు, అంటే ఏదైనా డిస్ట్రాయ్ చేయడానికి వాడుకోవచ్చు, కొత్తగా ఇన్వెంట్ చేయడానికి కూడా అంటే వెలుగు కోసం కూడా వాడుకోవచ్చు. అట్లానే మనకు తెలియదు అనమాట మన మైండ్ ని ఎట్లా వాడుతున్నాం మనం. సో అది ఎంత బాగా పనిచేయగలుగుతుంది అంటే మనల్ని చాలా ఒక మంచి ఎత్తులోకి తీసుకెళ్ళడానికి పనిచేస్తుంది. ఆర్ ఎల్స్ మనం దాన్ని పట్టించుకోలేనాడు అది మనల్ని లీడ్ చేస్తూ ఆ మొత్తం అధపాతాలోకానికి కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. సో దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలనేది తను రాను రాను మనకు చెప్తున్నారు. సార్ పేజ్ కొంచెం
అయిపోయిందా? హ్మ్. చెప్పేసారా బ్రీఫింగ్ అంతా అయిపోయిందా? సార్ మీరు కొంచెం యాడ్ చేయండి. నేను మీరు బుక్ షేర్ చేయగలుగుతారా? ఒక 2 నిమిషాలు వెళ్ళేసి వస్తాను. చేస్తాను సార్, మీరు ఆపేసేయండి మరి. యా, రికార్డింగ్ అదే ఉంచేస్తాను, బుక్ మీద పెట్టేసుకో. ఓకే. అనిపిస్తుందా అండి? కనిపిస్తుంది ప్రవీణ. యా. ఐ డోంట్ క్వైట్ అగ్రి కనిపిస్తుందా ఇది ఇక్కడ? చిన్నగా వస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. ఓకే, మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా కొంచెం. ఇప్పుడు చేసుకో. ఓకేనా? సరిపోయిందా? ఓకే. ఐ డోంట్ నుంచి స్టార్ట్ చేయండి. I don't quite agree. It is true that I do a lot of aimless thinking like most people, but I can still choose to use my mind to get accomplish things, and I do that all the time. సో ఈమె ఏం చెప్తున్నారంటే మనం సరిగ్గా మైండ్ యూజ్ చేయము, మైండ్ మనల్ని యూజ్ చేస్తుంది అంటాం కదా. అయితే మనం ఏమంటామంటే, అంటే మనకేమనిపిస్తుంది అంటే అట్లా ఎట్లా అవుతుంది? నేను అగ్రీ చేయను, నేను ఒప్పుకోను దానికి. ఎందుకంటే తో కొన్నిసార్లు నా మైండ్ ఒక ఒక దిశానిర్దేశంగా లేకున్నా, అంటే ఒక పర్టికులర్ ట్రాక్ లో వెళ్ళకున్నా పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తుంటాయి, అది ఒప్పుకుంటాను. అందరిలాగే అది కూడా, అంటే అందరిలాగే నా మైండ్ కూడా చేస్తుంది. బట్ అయినా నా చాలా పనులు, లైక్ మనం కొన్ని ఇన్వెంట్ చేస్తాము, కొన్ని క్రియేట్ చేస్తాము, చాలా డబ్బులు సంపాదిస్తాము, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కడతాము, దానికి కావాల్సిన ప్రొడక్షన్ చేస్తాము. ఇప్పుడు ఇంత ప్రపంచం నడుస్తుంది అంటే ఆబ్వియస్లీ మన మైండ్ వల్లే, అది తెలిసిన విషయమే. ఆ ఇంత డెవలప్మెంట్ ఉంది, పాలిటీషియన్ అంటే పొలిటికల్ గా ఇంత డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు మొన్న మనకు ఈ సీజ్ ఫైర్ కాకముందు అటాక్స్ జరగడానికి కావాల్సిన డ్రోన్స్ మనం యూజ్ చేసినాము. అంటే ఎంత అభివృద్ధి చెందుతున్నాం రోజు రోజుకి. అట్లాంటప్పుడు మన మైండ్ ఎట్లెట్లా మన మాట వినట్లేదు, నేను ఎన్ని పనులు కంప్లీట్ చేసుకుంటున్నాను అని మనకు డౌట్ రావచ్చు. అంత ఈజీ కాదే, నేను నా మైండ్ ని చెప్పు చేతుల్లోనే ఉంచుకుంటున్నాను అని మనం క్వశ్చన్ చేయొచ్చు. ఆయన అంత గట్టిగా చెప్పినప్పుడు మనం కూడా అంత గట్టిగా వాదించవచ్చు అనమాట. లేదు లేదు, నా మైండ్ నేను చెప్పినట్టు వింటది, అదర్వైజ్ నేను ఎంత డెవలప్ ఎట్లా అవుతాను, రోజు రోజుకి ఎంత నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, నేను కెరీర్ లో కానీ, డబ్బులు సంపాదించడంలో కానీ, బ్యూటీలో కానీ, ఆర్ సోషల్ సర్వీస్ లో కానీ, సోషలైజింగ్ పీపుల్ తో కానీ అని మనము ఒప్పుకోము కొన్నిసార్లు. ఎందుకంటే మన మైండ్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము అని మనం వాదిస్తాం అనమాట ఒక సైడ్. సో తర్వాత చూద్దాము ఏమంటారు. Just because you can solve a crossword puzzle or build an atom bomb does not mean that you use your mind. Just as dogs love to chew bones, the mind loves to get its teeth into problems. That's why it does not crossword puzzles and builds atom bombs. You have no interest in either. Let me ask you this: can you be free of your mind whenever you want to? Have you found the off button?
సో ఇక్కడ తనేం చెప్తారంటే, ఇంత పెద్ద పెద్ద ఇన్వెన్షన్స్ చేస్తున్నావు, ఇంత నీ నీ డైలీ నీడ్స్ ని నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటున్నావు, ఇంతమందికి హెల్ప్ చేస్తున్నావు, సోషలైజింగ్ గా ఉన్నప్పుడు నీకు చాలా పెద్ద పేరు ఉంది, అంటే ప్రపంచంలో నీకంటే ఒక పేరు తెచ్చుకున్నావు. సో ఇంత చేస్తున్నావు, ఆ ఓకే, ఇంత చేస్తున్నావు కదా. సో నువ్వు చెప్పగలుగుతావా దట్ నువ్వు నీ మైండ్ ని ఎప్పుడంటే అప్పుడు ఆపగలుగుతావు నీ ఆలోచనల నుంచి? అదొక చిన్న పార్ట్. నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను, ఒక వేరే ట్రాక్ లో, అంటే ఒక చెడు ట్రాక్ లో కూడా పోతుంది, బట్ స్టిల్ ఇంకో ట్రాక్ లో నేను ఆ, ఇవన్నీ చేసుకుంటున్నాను అంటే, సో నువ్వు ఎప్పుడైతే ఇంత పెద్ద పెద్ద పనులు చేస్తున్నావో, మరి నీకు నీ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకునే ఆ ఛాన్స్ నీకుందా? నువ్వు పెట్టుకోగలుగుతావా? నీకు ఎప్పుడంటే అప్పుడు ఒట్టి మంచి విషయాలు, క్రియేటివ్ విషయాలు, ఆ క్రియేటివ్ విషయాలు మట్టుకే ఆలోచించి మిగతా టైంలో నీ మైండ్ ని ఆఫ్ చేయగలుగుతావా అని తను అడుగుతున్నా. ఎట్లా అంటే, ఇప్పుడు మనము కొన్ని పనులు చేస్తాము. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఎవరైనా పొలిటీషియన్ ఉన్నారు, ఆయన చాలా మంచి పొలిటీషియన్, అంటే మంచి డెవలప్మెంట్స్ చేసిండ్రు, ఆ, చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. బట్ తన పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి తను చాలా స్ట్రెస్ లో ఉంటారు, ఫ్యామిలీ ఒక పర్టికులర్ మంచి పొజిషన్ లో ఉండదు. మేబీ పొజిషన్ ఇన్ ద సెన్స్ మనీ పరంగా కాదు, మంచి రిలేషన్షిప్స్ ఉండవేమో తనకి, ఆర్ తను అదర్ దాన్ పొలిటికల్ కెరీర్ లో, అంటే తన పర్సనల్ లైఫ్ లో తను హ్యాపీగా లేడు అనుకుందాం. అది ఎందువల్ల? అంత పెద్ద పేరు వచ్చినా గానీ తను ఒక లైఫ్ లో తను సాధించలేకపోయే ఏంటంటే తన పీస్ ఆఫ్ మైండ్. సో అట్లాంటి పట్టించుకుంటే, అంటే మనకి ఎట్లాంటివి ఉంటాయంటే, మనం కొన్ని చేయగలుగుతాము బట్ అన్ని చేయలేము అని తను చెప్తున్నారు అనమాట. బట్ ఎప్పుడైతే మీరు ఆ పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకుంటారో, మీకు ఇవన్నీ చాలా ఈజీ అయిపోతాయి. ఈ పొలిటికల్ లైఫ్ లీడ్ చేయడము, ఆటమ్ బాంబ్, పెద్ద పెద్ద బాంబ్స్ క్రియేట్ చేయడము, డ్రోన్స్ క్రియేట్ చేయడము, దాన్ని యూజ్ చేయడము, ఆర్ మనల్ని మనం కాపాడుకోవడానికి వాడే టెక్నిక్స్, మన మైండ్ టెక్నిక్స్. ఇప్పుడు మోడీ యూజ్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్, ఆ అంటే వాళ్ళతో ఫైట్ చేయడానికి, అంటే మన మైండ్ డిఫరెంట్, మనం ఫిజికల్ గా చేసే పనులు డిఫరెంట్ అని తను చెప్తున్నారు. ఎట్లాగైతే జస్ట్ యాజ్ డాగ్స్ లవ్ టు చీవ్ బోన్స్, ఇప్పుడు నార్మల్ గా ఒక బోన్ ని, ఒక ఖాళీ ఉన్న ఉట్టి బోన్ ని, దానికి ఏది ఉండదు, దానికి వచ్చేది ఏ ఉండదు. ఒక కుక్కకి ఒక బోన్ చప్పరిస్తూ ఉంటే దాంట్లో దానికి వచ్చేది ఏంటి లేదు, బట్ ఇట్స్ మేకింగ్ ఇట్ స్ట్రీట్ స్ట్రాంగ్ అన్నట్టుగా, లేకపోతే ఒక టైం పాస్ గా చేసింది తప్ప. ద సేమ్ థింగ్ మనం ఏదైతే పెద్ద పెద్ద క్రాస్ వర్డ్ పజిల్స్, అంటే కొంచెం డిఫికల్ట్ టాస్క్స్ మనం కంప్లీట్ చేసిన, పెద్ద పెద్ద ఆటమ్ బాంబ్స్ క్రియేట్ చేసిన, అది మన ఇన్నర్ మైండ్ ని మనం కంట్రోల్ చేసుకునే పొజిషన్ లోనే ఉంటున్నాము స్టిల్ అని తను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నాడు అనమాట. ఇక అది మనకి ఎంతవరకు మన మైండ్ సెట్ తో మనం ఎంతవరకు అర్థమవుతుందో అది చూసుకోవాలి. సో అల్టిమేట్ గా ఏమంటున్నారంటే, మీరు ఇంత క్రియేట్ చేసినా, ఇంత పెద్ద పెరిగినా, ఇంత పేరు తెచ్చుకున్నా గానీ మీ మైండ్ మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారా? మీ మైండ్ వద్దన్నప్పుడు దాన్ని ఆఫ్ చేయగలుగుతారా? ఆలోచన పద్ధతిని ఆర్ ఆలోచించే ఆలోచనల్ని ఆపగలుగుతారా అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా డిఫాల్ట్ గా మీరు ఈ పనులు చేసేస్తారు ఆ, అన్న feeling ఉంది. అంటే ఓకే. అదొట్టి మీ సర్వైవింగ్ కోసం చేసే పనులు, మీరు జాబ్ చేయాలి, డబ్బులు సంపాదించుకోవాలి, రేపొద్దున తినడానికి కావాలి, లేకపోతే సెక్యూరిటీ, మన లైఫ్ సెక్యూరిటీ కోసం కావాలి అన్న దాంతో తప్ప మనం నిజంగా మనం చేయట్లేదు అని తాను చెప్పుకొస్తున్నారు. అది మనకు కూడా అర్థం కాదు ఇప్పటికైతే, ఆ, నాకైతే కాలేదు. నిజంగానే అంటే ఇప్పుడు ఆయన క్వశ్చన్ వేస్తుంటే నిజమే. అంటే మనం ఇంట్లో పనులంటే డిఫాల్ట్ గా చేసేస్తాం, లేస్తాము, స్టవ్ వెలిగించి పాలు పెట్టేస్తాము, ఎన్ని మైండ్ తో సంబంధం లేదు కదా దానికి. ఇప్పుడు నాకు ఈ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద, అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విద్య ఏం కాదు. నేను ఆ రోజు ఒప్పుకున్నాను, ఖచ్చితంగా చేయాలి, నేను ప్రిపేర్ కావాలి అంటే ఒక ఫుల్ఫిల్మెంట్ కోసం తప్ప, అది నిజంగానే నేను బుక్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానా, అది నాకు నిజంగా పీస్ ఇస్తుందా, నన్ను నేను చేంజ్ అంటే ఈ చదువుకుంటూ ఇప్పుడు పవర్ ఆఫ్ నవ్ అంటే దీని గురించి నాకు తెలియాలి, నేను దాన్ని అవును. ఇంప్లిమెంట్ కూడా చెయ్యాలి, నేను కూడా నా మైండ్ ని వన్నెస్ తెచ్చుకోవాలి, ఒక పీస్ తెచ్చుకోవాలి. బట్ అది సాధ్యం అవుతుందా అంటే, ఇది నా అకంప్లిష్మెంట్ కోసం, ఇది
నేను ఎంచుకున్న నా వర్క్ కంప్లీట్ చేసుకోవడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్ప అది నేను ఎంతవరకు ఇంబైబ్ చేసుకోగలుగుతాను నా లైఫ్ లో అనేది కూడా అది నెక్స్ట్ క్వశ్చన్ ఇక అది. అదే అదే బాగుంది. అంటే ఒక పజిల్ లాగే ఉంది నిజంగా. గుడ్ గుడ్. మేడం చదవండి. చదవాలా? సార్ వచ్చారా? ఓకే, రాలేదు. చదవాలి. ఇంకా చెప్పండి, ఎవరన్నా ఇంకేమైనా యాడ్ చేయండి. ఎవరైనా యాడ్ చేస్తారండి ఈ పాయింట్ కి? ఎవరికి ఏమనిపించిందో అది చెప్పొచ్చు. ఉమ్. అంటే ఇక్కడ అసలు ఆటం బాంబ్స్ అవన్నీ చేసిన వాళ్ళనే ఆయన మీరు ఇంట్రెస్ట్ గా కాకుండా డిఫాల్ట్ గా చేసేస్తున్నారు అన్న మీనింగ్ అని నాకు అనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద వాళ్ళకే అంటే మైండ్ ఉంటేనే కదా. అంటే అంటే ప్రవీణ అన్నట్టు జాబు మార్నింగ్ లేస్తాము వెళ్ళిపోతాము. ఇప్పుడు మనం ఇంట్లో హౌస్ వైఫ్ అయినా ఇంట్లో లేస్తాము పనులు చేసేసుకుంటాము డిఫాల్ట్ గా. దానికి మైండ్ పెద్ద అవసరం లేదు కదా. అది ఇంక ముందు ఆయన ఏం చెప్పబోతున్నారా అనేది ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఇంకెవరైనా యాడ్ చేస్తారండి? మనోదర గారు మీరు? ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మనం రొటీన్ గా చేసేస్తున్నాం పనులు. అది purpose పెట్టి అంటే ఒక ఇష్టంగా. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి, లేకపోతే ఒక అంతే. సోషల్ గా ఫీల్ అయ్యి, ఇప్పుడు మనం ఒక సోషల్ యానిమల్ అనమాట. ఈ అంటే ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ఖచ్చితంగా ఇట్లాంటి బట్టలు వేసుకోవాలి, ఖచ్చితంగా ఇలానే ఆలోచించాలి, బయటకు వెళ్ళినప్పుడు అందరినీ నవ్వుతూ పలకరించాలి. అంటే ఇవన్నీ మనకు ఒక ఆ, మనం పెట్టుకున్న పరిధులు కాబట్టి దాని తగ్గట్టే మనం చేస్తున్నాం. కానీ కొన్నిసార్లు మనకి ఇష్టం లేకున్నా ఖచ్చితంగా మనం బాగున్నారా అని అడగాల్సి వస్తుంది. అంటే అవును. అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మనం చేయలేకపోతున్నాం. అంటే స్టిల్ అవును. మనము ఆ ఈ ట్రాక్ లోనే ఉంటున్నాం అనమాట. మన మైండ్ చెప్పే ఇట్లా ఇట్లాగే ఉండాలి. మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి అంటే మనకు ఏం తెలియకుండా చేస్తున్నాము అని తన అభిప్రాయం. అంతే. సార్ యాడ్ చేస్తారు. నేను వేరే స్క్రీన్ చూడలేకపోతున్నా. సార్ వచ్చారా? వచ్చారు. సార్ యాడ్ యు చేస్తారా ఇక్కడ? ఆర్ రిక్వైర్డ్ హియర్. మనం ఏదో పెద్ద ఆటం బాంబులు కనిపెట్టుకుంటున్నామంట అని విరవీగుతున్నాం కానీ అదైతే పెద్ద సీన్ లేదు మీకు అంటున్నాడు అతరు. డజంట్ మీన్ దట్ యూ యూజ్ యువర్ మైండ్ అంట. అది ఒకసారి మళ్ళీ we are using our mind to create atom bomb, but not your inner heart. inner or- peace. ఆటం బాంబు తయారు చేయటానికి యూఆర్ రిఫరింగ్ మెనీ బుక్స్. ఎవరెవరో ఎక్కడెక్కడో రాసినవి అన్నీ తీసుకుని అవన్నీ మనం ఒక ప్లేస్కి తీసుకొచ్చి దాంట్లో నుంచి కొత్తది ఏమైనా చేయగలం. ఒకటి ఇన్వెన్షన్ అండ్ డిస్కవరీ. డిస్కవరీ అంటే కనుక్కోవటం కదా. ఉన్నదాన్ని ఆల్రెడీ తెలుసుకో ఆల్రెడీ ఉన్నదాన్ని వెలుగులోకి తీసుకొస్తారు. తీసుకొస్తున్నాం, అది డిస్కవరీ. ఇన్వెన్షన్ అంటే కొత్తది కనుక్కో- క్రియేట్ చేసి కనుక్కోవటం. బట్ వన్ థింగ్ ఏంటంటే అది ఆల్రెడీ ఉంది. ఆ ఇన్వెన్షన్ కూడా ఉంది. ఇన్వెన్షన్ కూడా ఉంది, డిస్కవరీ అనేది ఉన్నదాన్ని చూస్తున్నాం అంతే. ఇన్వెన్షన్ అనేది ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని మనము బయటికి తీసుకొచ్చి ఈ రూపంలో దీనికి ఒక స్టాటిస్టిక్స్, ఇది ఒక పెద్ద థియరీ అన్నీ ఇచ్చి మనం చెప్తున్నాం. సో దాని గురించి కూడా మనం మన మైండ్ ఏం వాడక్కర్లేదండి. ఇప్పుడు మనం పిహెచ్డి చేస్తాం. పిహెచ్డి చేసేటప్పుడు మనం ఒక కొత్త థియరీ ఏదో తీసుకొచ్చామని చెప్పి చూపిస్తాం. అది యాక్చువల్గా వాళ్ళు ఏం చేస్తారు, 10 రకాల బుక్స్, ఆథర్స్ ఎక్కడెక్కడి అన్ని తీసుకొని అందులో పారాగ్రాఫ్, ఇందులో పారాగ్రాఫ్, అన్ని కనెక్టెడ్ పారాగ్రాఫ్స్ ఏమున్నాయి అన్ని తీసి అది వీళ్ళ వర్డ్స్లో పెట్టి ఇది కొత్తది అనుకున్నాం అని రాస్తారు. అది రమాదేవి గారు ఉన్నారా? ముందని టైం కూడా కోపడుతుంది. రమాదేవి గారు కోపడుతుంది, ఆవిడ డాక్టరేట్ చేస్తుంది అసలు. లేదు సార్, లేదు రాదు. సరే అయితే. సో మనం అది దాన్ని ఏమంటారంటే క్రోనోగ్రఫీ, దానికి పేరుంది. సరే, అది అన్నమాట. రీసెర్చ్ అనేది కూడా ఏది చేసినా, పిహెచ్డి చేసిన రీసెర్చ్ అంటే కూడా ఉన్నదాన్ని సెర్చ్ చేసిందని ఆల్రెడీ మీరు మళ్ళీ కనుక్కో. కానీ అది దానికే చెప్తాడు. దానికి ది డాగ్ జస్ట్ యాజ్ ఎ డాగ్ లవ్ టు చూ బోన్స్,
ద మైండ్ లవ్స్ టు గెట్ ద టీత్ ఇన్ టు ప్రాబ్లమ్స్. దానికి తెలుసు అది బాంబు, అదేదో ఒక మేముకు ముక్క దొరుకుద్ది, దానికి ఏమి ఉండదు. అయినా కానీ అది దాన్ని పీకి లాగి కుక్క ఏం చేస్తుంది, దాన్ని పీకి లాగి దాన్ని ఏదో దాంట్లోంచి ఇంకా ఏదో తీయటానికి ప్రయత్నం చేస్తుంది. ఏముండదు. అక్కడ ఏమి ఉండదు, మట్టిలో ఉన్నదే. ఆ మట్టిలో ఆల్రెడీ ఎప్పుడో పడిపోయి ఉన్న ఎముక ముక్క దొరికితే అది లాగి పీకి దాన్నంతా తినటానికి ఇంకా ఏదో ఉందని చెప్పి చేస్తుంది. అట్లాగే మనం కూడా సమస్యలు ఎక్కడున్నా ఎత్తుక్కుని దాంట్లోకి వెళ్ళి కూర్చుంటాం. అందుకని మనకు దట్ ఇస్ వై ఇట్ డస్ క్రాస్ వర్డ్ పజిల్స్ అండ్ బిల్డ్స్ ఆటమ్ బాంబ్స్. ఇవన్నీ మనం చేసే క్రాస్ వర్డ్ పజిల్ ఆల్రెడీ ఉందే. మనం ఏం కనుక్కుంటున్నాం, వాడికి వినాయకుడు అన్నదాన్ని నేను ఎక్కడో చూస్తాను. రజనీకాంత్కి 3 అక్షరాలు ఏముంది అని చెప్పాను, అది కాతో స్టార్ట్ అవుతుంది. ఓ కబాలి, కబాలి అంటే రజనీకాంత్. నేను సండే ఈనాడులో క్రాస్ వర్డ్స్ చేస్తాను దాంట్లోనూ. సో ఇవన్నీ మనం ఉన్నదానికి అనుకుంటున్నాము, అంతేగాని ఇక్కడ మిగిలిన వాటి మనకేం లేదు. సో మీ మైండ్ని మీరు ఎప్పుడు ఫ్రీ చేసుకుంటారు? వెన్ ఎవర్ యూ వాంట్. మీరు అనుకున్న వెంటనే ఎప్పుడైనా మీరు సరే మనం మెడిటేషన్లో కూర్చుందాం కదా అని అక్కడే రెడీ చేసుకుని చాపేసుకుని అన్ని ఫ్యాన్ వేసుకుని చక్కగా మంచి కంఫర్టబుల్ పొజిషన్ చూసుకుని కూర్చుంటాం. ఇంతలోకే రాజేంద్ర గారు అక్కడెక్కడ ఉండి ప్రవీణ అని పిలుస్తారు, లేకపోతే ఏమండి అని మాడు పిలవకుండా మనం వెళ్ళిపోతాం, అంటే మైండ్ వెళ్ళిపోతాం. అయిపోయింది. ఇంకెక్కడ ఉంది మన మైండ్ మన కంట్రోల్లో? ఉండదు. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మైండ్ని మనం ఫ్రీ చేసుకోవటం, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఏ విధంగా కావాల్సిన ఆలోచనలు మనం ఆలోచించుకోవటం, ఇవన్నీ మనకి అవకాశం లేదు. ఎందుకంటే నేను మైండ్ కంట్రోల్లో మనం ఉన్నాం, మన కంట్రోల్లో మైండ్ లేదు కాబట్టి. అందుకనే మనం కొన్ని మెడిటేషన్స్లో ఏం చేస్తారంటే ఈ 2 ఫింగర్స్, చూపుడు వేలు, మధ్య వేలు, బొట్టం వేలు కలుపుతారు. కలిపి ఈ 2 మిగిలిన ఫింగర్స్ని ఇంటర్లాక్ చేస్తారు. ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా ఇంటర్లాక్ చేసి ఒళ్ళో పెట్టుకుని మనం కూడా ఒకసారి ట్రై చేసాం 2 సార్లు. కూర్చోవాలను మెడిటేషన్కి. కొంతమంది అంటే డిఫరెంట్ స్కూల్స్, కొంతమంది జ్ఞానముద్రలు చెప్తారు, కొంతమంది ఈ విధంగా ఒక చేయి మీద ఒక చేయి పెట్టుకుని రకరకాల మెథడ్స్ ఉన్నాయి దాంట్లో. బట్ కొంతమంది ఏం చేస్తారు, మా ట్రైనింగ్స్లో చెప్పేటప్పుడు త్వరగా మనం గనక దీంట్లోకి వెళ్ళటానికి, ఆ ధ్యానంలోకి వెళ్ళటానికి ఈ 5 ఫింగర్స్ని 10, 9, 8, 7, 6, 5, 1 అని వచ్చేటప్పటికి ఇది కలిసిపోవాలి. 10 to 1 అనేది మనం రెగ్యులర్గా కౌంట్ చేయం. మనం 1 to 10, 1 to 100 చెప్పమంటే వర్షం చెప్తాం, కానీ 100 నుంచి 1కి చెప్పమనండి ఎంత టైం పడుతుంది? ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఆ మధ్యలో ఆగిపోయి ఆలోచించాల్సి వస్తుంది. 74 చెప్పిన తర్వాత 75 కాదు 73 అని చెప్పి మళ్ళీ వెళ్తాం. అదే మనం 1 నుంచి 200 వరకు రాయండి, తప్పులు లేకుండా. 1 నుంచి 200 వరకు రాయండి, ఓవర్ రైటింగ్ లేకుండా, తప్పులు లేకుండా. అంటే కంటిన్యూస్ గా Continue. టైం, అంటే టైం ఇవ్వకుండా, అంటే గ్యాప్ ఆఫ్ టైం ఇవ్వకుండా. మాకు 10 రాసి మళ్ళీ వెళ్ళి వచ్చి మళ్ళీ 10 రాయటం కాదు, వరుసగా అట్లా కాదు. లైక్ 200 నుంచి ఒక 190 దాకా రాసి మళ్ళీ కొంచెం ఆపి 198 కదా. నేను అనేది 1 to 200. అచ్చా, ఓకే. రివర్స్ లో కాదు, రివర్స్ లో రివర్స్ కాదు. లో చెప్పటమే. రాయటం 1 to 200 మీరు రాయండి. అంటే ఆ కొంచెం టైం కూడా దాని దగ్గర కూర్చోలేము, ఆ కాన్సన్ట్రేషన్ కూడా ఆ మనకు కాన్సెప్ట్. ఉండదు. ఏమమ్మా రాస్తారా? ట్రై చేస్తూ అంటున్నారు. మొన్న So, పంపించాను సార్ నేను ఒకటి మైండ్ గేమ్ అని, ఒక 5 పెన్సిల్స్. అవును, మీరు అది నేను అడుగుదాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. అవి మస్తు రోజు ఒక 10 నిమిషాలు 5 minutes నిజంగా అసలు చెయ్యాలి, అట్లాంటి మైండ్ గేమ్స్ ఆడాలి. సో అందుకని ఏంటంటే మనం మనం చెప్పినట్టు వినాలి అంటే కొన్ని బ్రెయిన్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి చేయొచ్చు. లేదు అంటే అట్లీస్ట్ యూ సిట్ క్వైట్లీ, ఆలోచనలు రాకుండా ఉండే స్టేజ్కి నువ్వు వెళ్ళగలగా. నువ్వు కూర్చుని
నీ కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఆగ్నేయ చక్రం మీద పెట్టుకో, లేకపోతే ముక్కు చివరి పెట్టుకో, నీ శ్వాసను గమనించు, నీ ధ్యాస అంతా శ్వాస మీద ఉంచు, లేకపోతే ఆలోచన మీద ఉంచు, ఎక్కడో చోట ఉంచు. ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ తీసుకో, లేకపోతే ఒక ఆబ్జెక్ట్ తీసుకో, ఆబ్జెక్ట్ మీద వేరెవర్ ఇట్ ఈస్. ఎప్పుడైతే మనం ఆ స్థితికి, అంటే ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మనం చెప్తాం కదా, టీటా బీటా స్టేజ్ నుంచి సెల్ఫ్ యాక్చువలైజేషన్ స్టేజ్కి మనం చేరగలిగితే దెన్ ఈ మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది. రోజు 60-70 వేల ఆలోచనల నుంచి ముఖేష్ అంబానీ వాళ్ళు అన్ని ఆలోచనలు వాళ్ళకి రావు. వాళ్ళకి 3,000 4,000 వస్తాయి. మనకు ఆలోచనలు వస్తాయి. ఒక పాయింట్ మనకి నచ్చుతుంది. ఓకే, ఇది బాగుంది, ఇలా చేద్దాం అనుకుంటాం. కొంత అయిపోయింది, ఒక 4 రోజులు అలాగే చేద్దాం అనుకుంటూ మనం వెంటనే చేయం కదా, ఎట్లాగో ఏది అట్లా 10 రోజులు అయిన తర్వాత ఆలోచన ఎక్కడ వెళ్ళిపోయింది. సో కానీ కొంతమంది ఏం చేస్తారు, అందుకని ఓపెనింగ్ బుక్ పెట్టుకుంటారు. పెన్ను బుక్ ఇప్పుడు కాళ్ళు ముందు ఉంటుంది, ఓపెన్ చేసి ఏదో ఆలోచన పనికొచ్చేదో పనికిరాదు వచ్చినాగానే దాని మీద రాసేసుకుంటారు. తర్వాత అవసరం వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది అక్కడ ఉంటుంది, కనీసం రాసి. అవసరం వస్తే వాడుకుంటారు, లేకపోతే లేదు. సో మనం ఏదైనా ఏంటంటే మనం ఇప్పుడు మన మైండ్ని, మన బ్రెయిన్ని మనం ఎంత కంట్రోల్లో పెట్టుకోగలము అనే దాని మీద ఇప్పుడు ఈ చర్చ అంతా. ఒకసారి కనుక అది జరిగితే దెన్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఈజియర్. మిగిలింది మన ఆలోచనలు కనుక మనకు కావాల్సిన విధంగా వస్తే, ఒకళ్ళని చూడంగానే, ఒక వస్తువు చూడంగానే మనకు వాళ్ళ ఆలోచన వేరే విధంగా పోకుండా మన ఆలోచనలు అంతవరకే మనం నియంత్రించుకోగలిగితే, ఎస్, ఈ ఇది ఈ స్టేజ్ అనేది వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గో ది మైండ్, యూ కెన్ గెట్ ది మైండ్ ఫ్రీ. యా, ఎవరు చదువుతున్నారు? Yes. మనోదర్ గారా? ఓకే, చదవండి. You mean stop thinking altogether? No, I cannot accept maybe for a moment or two. సో ఇక్కడ తన మీనింగ్ ఏంటంటే మొత్తానికే ఆపగలిగే శక్తి మీ దగ్గర ఉందా? ఇవన్నీ చేస్తున్నా అంటున్నారు కదా, సో ఆలోచన ఆపగలుగుతారా అంటే తను ఏమంటుందంటే, లేదు, ఒక్క నిమిషం, ఒక సెకండ్ కోసం, మేబీ ఒక ఫర్ ఎ మూమెంట్ ఆర్ టూ, ఒక 2 నిమిషాల కోసం, మేబీ ఒక 2 సెకండ్ల కోసం ఆపగలుగుతానేమో, కానీ మొత్తానికైతే నేను చేయలేను అని మన అభిప్రాయం అక్కడ. అంటే క్వశ్చన్ ఏంటంటే ఆలోచించడం ఆపేయమంటారా ఓకే, అంటే అక్కర్లేదు, కనీసం ఒక సెకండ్ నువ్వు ఆలోచించుకుంటూ ఉండు అనేది ఆన్సర్. చదవండి. అంటే తను Then the చెప్తున్నా, mind, నో ఐ కాంట్ ఎక్సెప్ట్ మేబీ ఫర్ ఎ మూమెంట్, ఒక్క నిమిషానికి 2 నిమిషాలు తప్ప అంతకంటే ఎక్కువ నేను ఆపలేను అని. అది యా, చదవండి. then the mind is using you. You are unconsciously identified with it. So you don't even know that దాని కింద మీ బొమ్మ ఉంది, ఏముంది అక్కడ, that you are as a You are its slave. okay, that you are almost as if you were possessed without no ఒక్క నిమిషం మేడం. okay, possessed without knowing it, and so you take the possessing entity to be yourself. The beginning of freedom is the realization that you are not the possessing entity, the thinker. Knowing this enables you to observe the entity. The moment you start watching the thinker, a higher level of consciousness becomes activated. You then begin to realize that there is a vast realm of intelligence. కొంచెం ఎగ్జామ్. Intelligence beyond thought. That thought is only a tiny aspect of that intelligence.
You also realize that all the things that truly matter beauty, love, creativity, joy, inner peace, arise from beyond the mind. You begin to awaken. సో ఇక్కడ మళ్ళీ అతను పాత వర్డ్ అంటే పాత యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనము మైండ్ అనేది మనని యూజ్ చేస్తుంది అనమాట. మనం మైండ్ కంట్రోల్ చేయలేకపోయినప్పుడు, ఎప్పుడైతే మనం స్టాప్ అంటే మన మైండ్ లో నడిచే ఆలోచనలు మనం స్టాప్ చేయలేనప్పుడు ఏంటన్నట్టు ఆ మైండ్ మనని యూజ్ చేస్తుంది అని అనుకోవాలి. యు ఆర్ అన్కాన్షియస్లీ ఐడెంటిఫైడ్ with it, so you don't even know what you are, you know that you are its slave. సో మనకు తెలియకుండానే మనం దాని ఆ, చెప్పు చేతుల్లో ఉంటున్నాం అనమాట. దాని కిందే పని చేస్తున్నట్టు అనమాట. అంటే అది చెప్పినట్టే మనం వింటున్నాము, అది చెప్పినట్టే మనం చేస్తున్నాం. దో ఒక సెకండ్ 2 సెకండ్లు మన ఆలోచనలు పెట్టినా మాక్సిమం టైము మన మైండ్ చెప్పు చేతుల్లోనే మనం వింటున్నాము అంటున్నారు. ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ యువర్ పొసెస్డ్ వితౌట్ నోయింగ్ ఇట్, అండ్ సో యూఆర్ టేకింగ్ ద పొసెసింగ్ ఎంటిటీ టు బి యువర్ సెల్ఫ్. సో మనము అంటే దానికి ఒక సెపరేట్నెస్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మైండ్ సెపరేట్, మనము సెపరేట్ అనేసి దానికి ఒక ఖచ్చితంగా ఒక పేరు పెట్టాల్సింది ఇప్పుడు అని మనం చెప్తున్నాము. అండ్ సో యు టేకింగ్ ద పొసెసింగ్ ఎంటిటీ టు బి యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ మైండ్ నేను రెండు సేమే అనేసి సెపరేట్ గా మీరు ఇప్పుడు దాన్ని చెప్పడం స్టార్ట్ చేయాలి. ఇప్పటివరకు మనకు ఇప్పుడు తను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లో ఏం అర్థమైందంటే, అవును మైండ్ వేరే, ఎందుకంటే మనం దాన్ని ఆలోచించలే, దాన్ని ఒక చెప్పు చేతుల్లో పెట్టలేకపోతున్నాం కాబట్టి అది వేరా మనం వేరా అని అర్థమైంది. కానీ ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే, సో యు టేక్ ద పొసెసింగ్ ఎంటిటీ టు బి యువర్ సెల్ఫ్. ఇప్పుడు లేదు, అది రెండు నేనే అని దాన్ని మీరు అంటే ఒకటి చేయడానికి ప్రయత్నించండి, ఆర్ దానికి కావాల్సిన స్టెప్స్ చేయండి. ద బిగినింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఈస్ అ రియలైజేషన్ దాట్ యు ఆర్ నాట్ ద పొసెసింగ్ ఎంటిటీ, ద థింకర్. సో మేబీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయినట్టున్నాను కదా సార్. ద బిగినింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ అ మీరు ఆ రియలైజ్. పొజిషన్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యారు. ఓకే. మీరు ఆలోచనలు మైండ్ కంట్రోల్లో ఉందని మనం అనుకుంటూ ఉంటాము, కానీ యాక్చువల్గా మనం మైండ్ కంట్రోల్లో ఉండి దానికి బానిస అయిపోయాము. ఎట్లా అంటే చంద్రముఖిలో ఏమవుతుంది, అదేం పట్టేసినట్టుగా ఫీల్ అయిపోతుంది. అది అదేం పట్టేసి తనే చంద్రముఖి అనుకొని చంద్రముఖిలాగా ఫీల్ అయిపోయి చంద్రముఖిలాగా చేసేస్తూ ఉంటుంది. తనే అది ఆ చంద్రముఖి అనేది ఇక్కడ మైండ్ మనకి పొసెస్ అయిపోయి మనమేమనుకుంటాం, ఓహో మైండ్ మనం చెప్పినట్టు వింటుంది, మనం అని ఆలోచిస్తూ మనం ఆ రూపంలోకి మనం వెళ్ళిపోతాం, మనం ఊహించేసుకుంటాం. సో ఇది కాదు అని మనకి ఎప్పుడు తెలియస్తుందంటే, ది బిగినింగ్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ ద రియలైజేషన్. అది ఎప్పుడు మనం ఆ పొసెషన్ మనం ఎవరైతే మనం ఆవహించినట్టుగా మనం ఫలానా అనుకుని మనం ఫీల్ అయిపోయి ఆ విధంగా మనం ప్రవర్తించటం మొదలు పెడతాము, ఆ దాంట్లో నుంచి బయటపడుతున్నాము అని తెలియాలి అంటే దానికి ఫ్రీడమ్ రావాలి, స్వాతంత్రం రావాలి. ఆ స్వాతంత్రం యొక్క బిగినింగ్ ఏంటంటే ద థింకర్. ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలు పెడతామో, నేను ఏం ఆలోచిస్తున్నాను, దీన్ని నేను ఇలా ఆలోచిస్తున్నానండి, నేను ఇలా ఆలోచించకూడదు కదా, నేను ఇలా కదా ఆలోచించాలి అని కనీసం ఎక్కడో ఒక్క చోట మైండ్లో బ్యాక్ ఆఫ్ ది మైండ్ కనుక మీకు స్ట్రైక్ అయితే, అప్పుడు మీకు ఇందులో నుంచి బయటికి రావటానికి, ఈ బంధనాల్లో నుంచి మనం బయటికి రావటానికి ఒక చిన్న ఆశాకిరణం లాంటిది, ఒక వెలుగు కిరణం లాంటిది మనకు అనిపిస్తుంది అనమాట. నోయింగ్ దిస్ ఎనేబుల్స్ యూ టు అబ్జర్వ్ ది ఎంటిటీ. దాన్ని మనం సార్ ఒక్క నిమిషం, అది రికార్డింగ్ స్టాప్ చేస్తారా? 40 minutes. లైట్గా ఓకే.